హాయ్ అండి. ఇవాళైతే మనం క్రిస్పీగా ఉండే చెకోడీలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి, ఎంతో బాగుంటాయి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. దీనికోసం అయితే నేను ప్యాన్లో 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో సరిపడా సాల్ట్, కారం, పసుపు, జీలకర్ర, అజ్వైన్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. హోమ్మేడ్ బటర్ కూడా యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 2 కప్పుల రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక పావు కప్పు రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనిచ్చాను. ఈ పిండి చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా సన్నగా చేసుకొని ఇలా రౌండ్ చుట్టేసుకోవడమే. అంతే, మనకి చెకోడీలు అయితే రెడీ అవుతాయి. ఇలా అన్ని చెకోడీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని చెకోడీలన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మనకి క్రిస్పీగా ఉండే చెకోడీలు అయితే రెడీ అయిపోతాయి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.